నా పేరు రమేష్ దాసరి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ని. నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. మేము హ్యాండ్లూమ్ వీవర్స్. మా నాన్న చేనేత. నేను 2012 నుంచి CA ప్రాక్టీస్లోనే ఉన్నాను. మాకు ఇప్పుడు 7 పార్ట్నర్స్. వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒకటి, కాళహస్తి ఒకటి, హైదరాబాద్ ఒకటి, మంచిర్యాల ఒకటి. వీ హ్యావ్ దీస్ బ్రాంచెస్. ఇలాంటి సమాఖ్యలు యాక్చువల్గా ఇంతకుముందు చూశాను కొన్ని. ఈ సమాఖ్యలకైనా ఈ ఫెడరేషన్స్కైనా ఏదైనా సరే ముఖ్యమైన ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే, తీసుకోవడం కంటే ఇవ్వడానికి ముందు ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఎవరికైతే ముందు సహాయం చేయడానికి మనం ముందుండి మనం సహాయం చేస్తామో, మనకు తెలిసిన దాంట్లో మన పక్క వాళ్ళకి మనం ఎప్పుడైతే సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడే మనకు వ్యాపారం రావడానికైనా, అందరూ వచ్చేది వ్యాపారం చేసుకోవడం కోసమే, అందరూ ఎవరి ఫీల్డ్లో వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఇలాంటి వాటిలో జాయిన్ అవుతారు. ₹1 ఆదాయం లేకుండా ఫ్రీగా వచ్చిపోవడానికి కూడా ఎవరు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపరో, అలాంటి దానికి అవసరం కూడా లేదు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం. ప్రతి ఒక్కరూ ఈ సమాఖ్యల నుంచి కానీ, ఈ ఫెడరేషన్స్ నుంచి కానీ, ఈ సంఘాల నుంచి కానీ ఎంతో కొంత ఆశించే ఇక్కడికి వస్తారు. పెట్టే ప్రతి పైసా కూడా ఇక్కడి నుంచి రికవర్ చేద్దాం అనుకుంటారు. కానీ రికవరీ చేద్దామనేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామో ఆటోమేటిక్గా మనకు తీసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది. మనం ప్రత్యేకించి తీసుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్టయితే ఎదుటి వాళ్ళకి ఎంతసేపు ఇవ్వడమైనా, తీసుకోవడం లేదా, ఆయన ఎప్పుడు తీసుకుంటారా, ఇవ్వరా, ఇలాంటి కాన్సెప్ట్లు వస్తాయి. కాబట్టి మన ఎవరైతే ఈ సమాఖ్యల్లో ఉంటారో ఉండే వాళ్ళందరికీ కూడా మన వంతుగా మనం ఏదైనా సరే కొన్నిసార్లు ఫ్రీగా అయినా చేయాల్సి రావచ్చు. ఏదైనా సరే మనం చేస్తూ ఇస్తూ పోతూ ఉంటే అది దానివల్ల 10 మందికి ఉపయోగపడతారు. ఆ 10 మంది మళ్ళీ మన కోసం ఉపయోగపడతారు. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ ఇవ్వడానికి రెడీగా ఉండండి, ఇచ్చిన దాంట్లో నుంచి తీసుకోండి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ అండి. మేము ఎక్కువ అప్పీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఇవన్నీ కూడా తక్కువ, కానీ అకౌంట్ బుక్ కీపింగ్ సర్వీసెస్ కానీ, లేదంటే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు కనుక వచ్చినట్టయితే, ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ గురించి కానీ, క్యాష్ డిపాజిట్స్ కానీ ఎక్కువ నోటీసులు వస్తుంటాయి. సో వాటిలో వీఆర్ ఎక్స్పర్ట్స్. ఎలాంటి ఎంత డిఫికల్ట్ సిచ్యుయేషన్ అయినా సరే మేము హ్యాండిల్ చేయగలుగుతాము. మాకు వీలంత వరకు, సాధ్యమైనంత వరకు ఇప్పటికైతే మా సక్సెస్ రేట్ 80% ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్లో, క్యాష్ డిపాజిట్ సంబంధించిన నోటీసుల్లో. మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎక్కడైనా సరే నోటీసులు కనుక వచ్చి ఎవరైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటే, అది అప్పీల్ ఫేస్లెస్లో అయినా సరే, లేదంటే కమిషన్ అప్పీల్స్ దగ్గర అయినా సరే, ఆఖరికి ట్రిబ్యునల్ అయినా సరే, ట్రిబ్యునల్ దాకా కూడా మేము ఫైట్ చేయగలుగుతాము, మీకు ఆ సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. అది ట్రిబ్యునల్ దాకా నేను చెప్పినాను కదా. అదే ఒకటేంటంటే, ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా, తీసుకోవడం తర్వాత. నాకు తెలిసిన ఇప్పుడు మన ఒక సమాఖ్యగా మనం ఏర్పాటు అయిన తర్వాత ఎవరెవరు ఏ వ్యాపారం అయితే చేస్తారో వాటిలో నాకున్న కాంటాక్ట్స్ నుంచి ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడు నేను మీకు రిఫర్ చేసి ఆ బిజినెస్ని మీకు ఇవ్వగలుగుతాను.